హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతనాని 004 ఆఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు రోజైతే అలంకరణ చేసుడు చాలా అంటే చాలా ఇష్టంగా చేసిర్రు చెల్లవాళ్ళు. ఇప్పుడు అలంకరణ తీసేసి అయ్యగారింటికి తీసుకుపోవాలంటే అసలు తీయడానికి ధైర్యం రాదు కదండి, చాలా బాధగా ఉంటుంది. ఇంకా అమ్మవారు ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కసారి. అస్సలు అంటే అసలు ధైర్యం రాదు. ఇంకా చుట్టాలు ఉంటే మాత్రం ఏదో ఒకటి నాన్ వెజ్ వండాలి కాబట్టి ఇంకా ఉంచద్దు అని చెప్పిండు అయ్యగారు. అయితే ఇంకొక విషయం అండి, నేను చెప్పేది ఏంటంటే మా అక్కలు చెల్లెళ్ళు వీళ్ళంతా నిద్ర లేకుండా పని చేసింది అయితే ఎవరికి కనిపించలేదు. అంటే మరి ఎవరు చేసిర్రు ఆ పని అంతా? నేను పడుకొనే ఉన్నా. వాళ్ళు చేయకపోతే ఈ పని అంతా ఎట్లా అయిందో, కానీ వాళ్ళు రెడీ అయ్యి ఫోటోలు దిగింది మాత్రం కనిపించింది. పనులు చేసింది మాత్రం అసలు ఎవరికి కనిపించలేదు. మంది వచ్చిన తర్వాత చూడాలని చేసుడంటే మాకు, మా అక్క చెల్లెళ్ళకు, నాకు అసలు ఆ ప్లానింగ్స్ అస్సలు ఉండవండి. ఎందుకంటే పొద్దున 8ంటికి లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఉన్నోళ్ళు మంది వచ్చినాక పని చేసి మందిలో గొప్పలు చెప్పుకోవడానికి, మందికి కనిపించాలని చేయడానికి అట్లా మా క్యారెక్టర్ అయితే కాదు. మమ్మల్ని అసలు ఇంతమంది మేము 7గురం ఉన్నాం కదా, అసలు ఎవ్వరి ఇంటికాడ ఇంత బాధ పెట్టలే ఎవ్వరు అత్తగారు. కానీ మా ఇంటికాడ మా అత్తగారు అయితే చాలా బాధ పెట్టారు. నేనైతే 100% ఎవ్వరి మొహం మీనైనా ఫేస్ టు ఫేస్ చెప్తా. ఎందుకంటే నా అక్కయ్యలు ఏం తిండి లేక రాలేదు, వాళ్ళకేం గతి లేక రాలేదు. నేను పిలుచుకుంటేనే నా బంధం కోసం వచ్చిర్రు. వాళ్ళను చాలామంది ప్రతి ఒక్కరూ వచ్చినోళ్ళందరూ మమ్మల్ని నా తరపున వాళ్ళను కూడా చాలా బాధ పెట్టారు. కాకపోతే ఊకుంటే ఉసురే చాలు. చాలామందికి ఆ దేవుడు ఏది చేయాలనో అదే చేస్తాడు మమ్మల్ని బాధ పెట్టినందుకు. మా డాడీ లేకపోతే మాకు అసలు సపోర్ట్ అనేది లేదండి. ఇంకా మా మమ్మీ ఉన్నా కూడా దానికి ఇక ఏం అర్థం కాదు. మాకు మేము ప్రతి ఆపత్తి ఏది వచ్చినా కూడా మేము కష్టపడుకుంటా మేము అన్నీ చేసుకుంటూ ఉంటే కూడా చూసేటోళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము 7గురం తన్నుకొని గుద్దుకొని దూరం అయితే చాలామంది సంతోషపడేటోళ్ళు ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల ఇప్పటికైతే మేము కలిసే ఉంటున్నాం. కానీ ఒకటి చెప్పగలనండి, బలగం ఉన్న వాళ్ళకైతే ఈ మాటలు రావు. ఒక్కరు ఉండి అక్క చెల్లెలు లేని వాళ్ళకు మాత్రం ప్రతిదీ, మగోళ్ళకైనా ఆడోళ్ళకైనా అక్క చెల్లెలు లేని వాళ్ళకు ప్రతి వాళ్ళకు మమ్మల్ని చూస్తే ఓర్వలేని బుద్ధులు ఉంటాయి. అంటే ఇంకా వాళ్ళకు లేకపోతేనే అట్లుంటారు. ఇంకా మామూలుకైతే ఏంటిది బూరెలు కావాలంటే చేసి పెట్టారు. వాళ్ళు నిద్ర లేకుండా ఆగారాలు లేకుండా నెరివాడి